ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే ఒక్కసారి చూడండి, సృష్టిని చూడు అంటున్నాడు. మీకు ఎన్ని మేలులు జరుగుతున్నాయి సృష్టిలో. ఈ సృష్టి వలన మీరు ఎంతో మేలులు పొందుకుంటున్నారంటే, మీ హృదయం నిండిపోతుంది అని అంటే, ఋతు కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటే, వర్షం పడుతుంది అని అంటే, ఇవన్నీ ఎవరు ఉన్నారు అనడానికి సాక్ష్యం. వీటన్నిటినీ కూడా ఎవరు జరిగిస్తున్నారు అనడానికి సాక్ష్యం అంటున్నాడు పౌలు గారు. దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం. దేవుడే వీటన్నిటిని నడిపిస్తున్నాడు అని అనడానికి సాక్ష్యం. కనుక దేవుడు అనగానే ఆయన సర్వశక్తిమంతుడు అనగానే ఆయన అన్నీ చేయగలిగిన వాడు, సర్వమును చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము ఆయనకు. ఆయన అధిక శక్తి కలిగిన వాడు. చదువుకున్నాం మనం ఇప్పుడే. ఎంత శక్తి కలిగిన వాడు అని అంటే, ఒక్కసారి ఈ సృష్టిని చూడు. ఈ సృష్టిలోని ప్రతి దానిని ఆయనే చేశాడు. ఆయన ఏమీ లేనప్పుడు సృష్టిని చేసిన వాడు. ఈరోజు మన సృష్టిని వాడుకొని పాడు చేసుకుంటున్నాడు తప్ప, ఈ సృష్టిని ఉపయోగించకుండా, సృష్టిలో దేనిని కూడా మనిషి ఉపయోగించకుండా మరొకటి ఏదైనా మనిషిని చేయమని చూద్దాం. ఇప్పుడు దేవుడు లేడు అంటాడు, ఈ సృష్టి దేవుడి వల్ల ఏర్పడింది కాదు అని అంటాడు. నిజంగా నీకు ఒకవేళ దేవుడు లేడు అనుకున్నప్పుడు, ఈ సృష్టి దేవుడిది కాదు అనుకున్నప్పుడు, నువ్వు అసలు ఈ సృష్టిలోది ఏది నువ్వు వాడకుండా, నువ్వు ఏదైనా కొత్తది ఏదైనా ఒకటి ఏమైనా చేసే అవకాశం చేయగలవి ఒకసారి ఆలోచించు. నువ్వు ఏది చేసినా మళ్ళీ ఈ సృష్టిని నువ్వు ఉపయోగించుకోవలసిన సృష్టిలో దేనినో ఒకదానిని. కనుక దేవుడు అనగానే సర్వశక్తిమంతుడుగా సర్వాన్ని సృష్టించాడు. సర్వాన్ని సృష్టించడమే కాదు, దీనంతటినీ కూడా ఆయన ఒక్కడే నడిపిస్తున్నాడు.